భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుల్తానపురం గ్రామానికి రావడం జరిగింది. ఈ సుల్తానపురం గ్రామంలో మొన్ననే మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇక్కడ గ్రామ పరిస్థితిని చూసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతోన మా ఏదైతే గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఉందో దాని ఆధ్వర్యంలోనే ఈ రోజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి మేము అనుకున్నాము. తర్వాత కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడాము. ఇది ఇక్కడ ఈ సేవా కార్యక్రమం అనేది పూర్తిగా పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఏదైనా మేము ఇంతకు ముందు ఏదైనా విమర్శలు చేసినా ఆ ఊర్లో పరిస్థితిని చూసి ఆ ఊర్లో ఎలాంటి పరిస్థితులు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికే మనకు దాదాపు 70 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ పల్లెలు ఇంకా ఇంత దరిద్రంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, గ్రామస్తులైతేనేమి పట్టణ ప్రజలకైతేనేమి, దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మనంతకు మనమే అందరం కూడా ఒక గుంపుగా మారి మన గ్రామాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి అనే సంకల్పంతోన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతి నెలలో 3వ శనివారాన్ని దీనికి కేటాయించడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తిరుగుతూ మేము కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా సెక్రటరీ మేడం గారు కూడా ఉన్నారు. ఇలా వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాము, అమ్మ ఇది ఎట్లా డెవలప్ చేయాలి, సరే ఇంతకు ముందుది పక్కన పెట్టేద్దాం, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు దత్తత తీసుకున్నాము అంటే ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఈ గ్రామాన్ని రూపురేఖలు కూడా మార్చాలనే సంకల్పంతోన తీసుకున్నాం. మేబీ ఇది ఒకసారికి కాకపోవచ్చు, 2 సార్లు కాకపోవచ్చు, కానీ కంటిన్యూస్ గా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏమేమి సమస్యలు అంటే ఇండివిజువల్ సమస్యలు కాదు, మనకు సామాజిక స్పృహ ఉండే సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. అదే విధంగా అంటే ఎగ్జాంపుల్ ఈ మురుగు కాలువలు అయితేనేమి, మంచినీటి కుళాయిలు అయితేనేమి, ఇంకెవరికైనా పెన్షన్ రాకుండా ఉండడం ఏంటంటే, తర్వాత ఇల్లు లేని వాళ్ళు, ఇలాంతా అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు లేకపోతే వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేయడానే ఉద్దేశంతోన సుల్తానపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల్లో రోజు రోజుకి ఈ గ్రామాన్ని రూపురేఖలు మార్చాలనే సంకల్పము నాకుంది. ఈ సంకల్పానికి భగవంతుని ఆశీర్వాదాలు, అదే విధంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసాం, పొద్దున్న వచ్చాము, పొద్దున్న నుంచి ముఖ్యంగా డ్రైనేజీలు క్లీన్ లేవు. చాలా మంది గ్రామస్తులు అన్నారు 3 నెలల క్రితమే క్లీన్ చేశారు అక్క అన్నారు, బట్ బాగా పూడికపోయింది, అంటే వర్షంలోన బాగా ఎక్కువగా పోయినాయి అంటున్నారు. ఇంకొకటి కూడా మా దృష్టికి వచ్చింది, ఈ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరిగా జీతాలు రాక వదిలిపెట్టారని, కానీ సెక్రటరీ మేడం గారి పిలుపు మేరకు మళ్ళీ ఒక శానిటరీ అతను జాయిన్ అయ్యాడంట. ఈ నెల నుంచి కంటిన్యూస్ గా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మంచి పరిణామము, ఎందుకంటే చాలా గ్రామాల్లోన శానిటరీ వర్కర్స్ అందుబాటులోకి లేకపోవడం, వాళ్ళకి సరైన జీతాలు లేకపోవడం వలన వాళ్ళు రాలేకపోతున్నారు. అదొకటి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ బాలేదు. డ్రైనేజీ వ్యవస్థ ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదే విధంగా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఈ డ్రైనేజీ పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే ఈ గ్రామాన్ని 44 గ్రామాల్లోకెల్లా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు, 1 సంవత్సరంతో అయ్యే పని కాదు, నిరంతరం అభివృద్ధి జరిగితే తప్ప ఈ గ్రామాన్ని. కాబట్టి ఈ గ్రామానికి ఖచ్చితంగా అందరూ